నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన టీడీపీ వాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే వాళ్ళని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళారు. అయితే ఇది అంతా ఓదార్పు యాత్ర కిందకే వస్తుందంటారా? ఓదార్పు యాత్ర ఈజ్ డిఫరెంట్ అమ్మా. ఓదార్పు యాత్ర అంటే గవర్నమెంట్కి ఈయన ఓ పిటిషన్ ఇవ్వాలి, గవర్నమెంటు పెర్మిషన్ ఇవ్వాలి, పోలీసు శాఖ కూడా పెర్మిషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళ మెన్ని సప్లై చేయాలి కదా. నాకు తెలిసి ఇక ముందు జగన్కి ఓదార్పు యాత్ర అన్నది నై, అంతే. అవకాశం లేదు. దీని ఓదార్పు యాత్ర కాదు, జగన్ని ఓదార్చడానికి వాళ్ళందరూ కలిసి వేసుకునే ఒక సమావేశం. కానీ ఇది ఓదార్పు యాత్రలాగా అవుతుంది. ఎవరికేమైందని ఎవరికి ఏమీ కాలేదు. ఒక్క జగన్కే మాడు పగిలిపోయింది. దాన్ని సరైన వైద్యం చేయించుకోవటం లేదు. ఆ తలచెక్క పనులు చేస్తున్నాడు. అందులో ఒక పని ఇక్కడ విజయవాడలో కార్యకర్తల్ని కలవడం. ఆంధ్రప్రదేశ్కి గుడ్డికాయ విజయవాడ. ఆ విజయవాడలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంతవరకు చాలా బలమైన కార్యకర్తలు ఉండేవారు. ఆ విజయవాడలోనే మనకి పరిటాల రవి వస్తాడు, విజయవాడలోనే మన పేరు నానొస్తాడు, తర్వాత ఏమో ఈయనెవరు మల్లాది విష్ణు వస్తాడు, విజయవాడలో వల్లభనేని వంశ వస్తాడు. తర్వాత వీళ్ళందరూ ఈ దుష్ట చతుష్టయం లాంటి మనుషులందరూ అక్కడికే వస్తారన్నమాట. ఈ దుష్ట చతుష్టయం అని పేరుతో పిలవడానికి మనకి ధైర్యం కావాలి. మనకి ధైర్యం వాళ్ళు ఇచ్చిందే, మనం కొత్తగా తీసుకుంది కాదు. కొడాలి నాన్న చేసిన పనులన్నీ కోడి పందాలు, గంజాయి, సారాయి, క్యాజినో, దీన్నేమంటారండి? దుష్టుడు అంటారు అన్నీ. ఇకపోయినట్టయితే వల్లభనేని వంశీ మొత్తం గన్నవరం మొత్తం అక్కడ విజయవాడలో ఉన్నటువంటి భూములన్నింటినీ కబ్జా చేశాడు. బయటికి చెప్పకుండా వ్యాపారాలు చేశాడు. మరి ఆయన దుష్టుడు కదా. మల్లాది విష్ణు దగ్గర అది కల్తీ మందు తాగి కొంతమంది చచ్చిపోయారు. ఒకనొకప్పుడు వాళ్ళు లేపేస్తారనుకున్నారు. మల్లాది విష్ణు, ఇంకెవరున్నారు ఇక్కడ? మన పేరుని నాని, ఆయన ఒకడు వస్తాడు. వీళ్ళందరి ఉన్నటువంటి వేదిక మీద, వీళ్ళందరి అనుచరగణం ఉన్న వేదిక మీద మనం వైసీపీ వాళ్ళం ఎక్కడ తగ్గొద్దు. తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా మట్టు వేద్దాం. తెలుగుదేశంలో ఎవరు ఏ పని చేసినప్పటికి కూడా రెండో రోజు వార్తల్లో మీరు వచ్చేయాలి, రెండో రోజు మీరు ఖండించాలి. మీ జీవితాలకు వచ్చినటువంటి భయం లేదు, మీ జీవితాలు నేనున్నాను. అంటే మనిషికి 100 కోట్లు ఇచ్చినా సరే ఆయనకి ఆఫ్టర్ మాట. ఈ ప్రధాన వక్తలందరూ అక్కడే కలుస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు కొడాలి నాని కలిసినా, పేరుని నాని కలిసినా, వల్లభనేని వంశీ కలిసినా వీళ్ళందరూ అక్కడే కలుస్తున్నారు. ప్రధాన వక్తలందరూ వాళ్ళని సమన్వయపరిచి మీటింగ్ వేయడానికి వెళ్తున్నాడు. దాడి ఎవరు మీద చేస్తారండి? ఒక్కసారి మమ్మల్ని వీళ్ళు దాడి చేశారని రుజువులతో సహా ఇవ్వమని చెప్పండి. అంటే సీసీ ఫుటేజ్ ఉన్నాయంటున్నారు సార్, అది నిజం కాదంటారా? ఉన్నాయి అనడం వేరమ్మా. 36 హత్యలు జరిగాయి రాజధానిలో చెప్పాడు. చూపించమని చెప్పండి. ఒక హత్య తప్ప, అది వాళ్ళలో వాళ్ళు పొడుచుకున్నది తప్ప, టీడీపీ వాళ్ళు దాడి చేసి మనుషుల్ని చంపారన్నది చూపించండి. మనం పబ్లిక్గా చీల్చి చెండాడుదాం మనం. రైట్, అవును. ఒక్కడికి రుజువులతో చూపించమంటే ఏమయ్యి? మీ బుద్ధి లేదా? మీరు పశువులా? మీరు నరహంతకులా? మనిషి మీద మనిషి దాడి చేస్తారా అని మనమే అడుగుతాం. చూపించండి. అక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. పనులు చేయకపోతే చంద్రబాబు వదలడు, పనులు చేయకపోతే పవన్ కళ్యాణ్ వదలడు. వాళ్ళు దాడి చేసే టైం ఎక్కడిది? యాక్చువల్గా ప్రాక్టికల్గా మరి దాడి చేస్తున్నారు. ఓదార్పు చేస్తారంటే నువ్వు ఆడే 199,000 అబద్ధాల్లో ఇదొక అబద్ధం.
అంటే వాళ్ళ టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు అని అంటున్నారు కదా సార్. అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఎందుకు దాడి చేస్తారు చెప్పండి. ఎప్పుడు దాడి చేస్తారు? వాళ్ళు కోపం వస్తే దాడి చేస్తారు. వాళ్ళ కోపం ఏంటి, ఎందుకు వస్తుంది? వాళ్ళు అనుకున్న పని కాకపోతే వస్తుంది. వాళ్ళు అనుకున్న పని కాలేదంటే వాళ్ళు పరిపాలనలో ఉన్న వాళ్ళు ఆపోజిట్ వర్గంలో ఉంటే కాదు కానీ వాళ్ళ పార్టీ, వాళ్ళ రాజ్యం, వాళ్ళ మనుషులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వాళ్ళు వీడి మీద దాడి చేస్తారు. వీళ్ళేం అప్పుడు అడ్డగలరా? పోనీ ఓ దారి చేశారంటే ఒక పర్థం ఉందా? వీళ్ళు ఏమైనా అడ్డగలరా? ప్రభుత్వం వాళ్ళది, పోలీసు బలగాలు వాళ్ళి, దాన్ని ఎందుకు చేయాలి? వాళ్ళ తాలూకు లాభాలను కానీ వాళ్ళ తాలూకు జీవితాలను కానీ వీళ్ళేమి దానికి ఏమో ఆటంకం కల్పిస్తున్నారా? ఆటంకం కల్పించడానికి ఏమో ఇది వైఎస్ఆర్ ప్రభుత్వమా? అందువలన అది ఇట్లాంటి ఆయన ఆడుతున్న అబద్ధాల్లో ఒక అబద్ధంగా తీసుకోవడం తప్ప దీన్ని మనం సీరియస్గా తీసుకోవడం లేదు. ఆయన ఎలా జనం మధ్యకి వస్తాడో అంత దిగజారిపోతాడు. అంటే ఈ దాడులు కూడా వాళ్ళలో వాళ్ళు చేసుకొని బయటకి ఇలా ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? దాడి జరుగుతుంది అని ప్రచారం చేసింది వాళ్ళు, హత్యలు జరుగుతున్నాయని ప్రచారం చేసింది వాళ్ళు. సుచరిత మన మంగళపూడి అనిత ఛాలెంజ్ చేసింది కదా, ఒక్క కేసు చూపించండి వెంటనే ఛార్జ్ తీసుకుంటా అని చెప్పింది. అంతే కదా, ఛాలెంజ్ చేసింది కదా. ఈ దాడులు జరిగినా హత్యలు జరిగినా కేసు ఏమైనా జరిగినా చెప్పండి నాకు, నా ప్రూఫ్ ఇవ్వండి అంటుంది. అదేది లేకుండా దాడి జరిగిపోయిందో అంటే ఎలా అవుద్ది? కనుక ఇవన్నీ వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్. దీన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ దాడుల వెనుక అసలు జగన్ ఆలోచన ఏముండి ఉంటుంది సార్? అలా ఆలోచనలు కాదు. తెలుగుదేశం పార్టీ మా మీద కక్ష కట్టి మనుషుల్ని, ప్రజల్ని, అమాయకుల్ని అన్యాయంగా చంపేస్తున్నారు, దౌర్జన్యంగా చంపేస్తున్నారు అని ఒక నింద వేయడానికి చేసే ప్రయత్నం. కానీ మనం ఈ పార్టీ కాదు కదా, పలానా వాడు నా మీద దాడి చేశారని మీరు ఇచ్చినట్టయితే 24 అవర్స్లో వాళ్ళకి వెంటనే యాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇది మైండ్గే అన్నమాట. ఇలాగైపోతుంది. పెన్షన్లు అందటం లేదు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఉత్తు మాటలే. తర్వాతేమో పెన్షన్ అందక ఒక 20 మంది ముసలమ్మలు